హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ 2026 ఫిబ్రవరి 1 to 15. సో ఈ నోట్స్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ఈరోజు ఫస్ట్ బిట్, ఇటీవల షూటింగ్లో ప్రపంచ ఛాంపియన్గా అవతరించినటువంటి 4వ భారతీయ క్రీడాకారుడు ఎవరు? ఇటీవల షూటింగ్లో ప్రపంచ ఛాంపియన్గా అవతరించినటువంటి 4వ భారతీయ క్రీడాకారుడు ఎవరు అంటే సామ్రాట్ రాణా గారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల భౌగోళిక గుర్తింపు GI పొందినటువంటి పాలరాయి రకం ఏది? ఇటీవల భౌగోళిక గుర్తింపు పొందినటువంటి పాలరాయి రకం ఏది అంటే అంబాజీకి చెందినటువంటి పాలరాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి మన దేశంలో మొట్టమొదటిసారిగా 2025 నవంబర్ 29వ తేదీన గవర్నర్ నివాసం పేరును లోక్ భవన్ అని ఈ రాష్ట్రంలో మార్చడం జరిగింది. మన దేశంలో మొట్టమొదటిసారిగా 2025 నవంబర్ 29వ తేదీన గవర్నర్ నివాసం పేరును లోక్ భవన్ అని ఏ రాష్ట్రంలో మార్చడం జరిగింది అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మార్చడం జరిగింది. దేశంలో రాజ్భవన్ల పేర్లను లోక్ భవన్గా మార్చాలని భారత ప్రభుత్వం నిర్ణయించినట్టు భారత హోం మంత్రిత్వ శాఖ వెల్లడించడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అమెజాన్ అరణ్యాల్లో ఉండేటటువంటి ఒక రకం తేనెటీగలు కుట్టినప్పుడైతే బాధ కలిగించవంట. సో ఈ తేనెటీగల ప్రత్యేకత ఏంటి? అమెజాన్ అరణ్యాల్లో ఉండేటువంటి ఒక రకమైనటువంటి తేనెటీగలు కుట్టినప్పుడైతే బాధ అంటే నొప్పి అనేది కలగదంట. సో దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఈ అరణ్యాలలోని 80% మొక్కలకు పరాగ సంపర్కం కలిగించే కీలకమైన పంటలకు సహాయపడేటటువంటి తేనెటీగల యొక్క ప్రత్యేక లక్షణం. అయితే ఈ ప్రాధాన్యత వల్ల ప్రపంచంలో మొట్టమొదటిసారిగా చట్టపరమైనటువంటి హక్కులను పొందినటువంటి కీటకంగా గుర్తింపు పొందేందుకు పెరూలోని మున్సిపాలిటీలు ఒక ఆదేశాన్ని అయితే ఆమోదించడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి యూరప్ ఖండం ఆగ్నేయ ప్రాంతంలో ఉన్నటువంటి బల్గేరియా ఇటీవల యూరోజోన్లో ప్రవేశం పొందింది. బల్గేరియా రాజధాని ఏది? యూరప్ ఖండం ఆగ్నేయ ప్రాంతంలో ఉన్నటువంటి బల్గేరియా ఇటీవల యూరో మండలంలో ప్రవేశం పొందింది. బల్గేరియా రాజధాని ఏది అంటే సోఫియా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మన దేశంలోని కోరింగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో మొట్టమొదటిసారిగా వన్యప్రాణులకు కాలర్లు ఏర్పాటు చేసే ప్రాజెక్టు ఏ వన్యప్రాణి జాతి సంరక్షణ అధ్యయనాల కోసం అమలు చేయడం జరుగుతుంది అంటే చేపలు పట్టే పిల్లి ఫిషింగ్ క్యాట్ కోసం అన్నమాట. అయితే ఫిషింగ్ క్యాట్లకు కాలర్లు ఏర్పాటు చేసే ప్రాజెక్టును అమలు చేసేందుకు డెహ్రాడూన్లోని భారత వన్యప్రాణి సంస్థ అయితే ఏర్పాట్లు చేయడం జరిగిందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి హరితం నుంచి బంగారం వరకు గ్రీన్ టు గోల్డ్ అనే కార్యక్రమాన్ని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? అడవుల్లో పండే గంజాయిని కన్నాబీస్ పారిశ్రామిక వైద్యపరమైనటువంటి వనరుగా మార్చి నియంత్రించడం అన్నమాట దీని ప్రధాన లక్ష్యం. అయితే 2027 సంవత్సరం కల్లా జీవ ఆర్థిక వ్యవస్థగా రూపొందించే దిశగా కృషి చేయడానికి, స్వయం ప్రతిపత్తి సాధించడానికి, పారిశ్రామికంగా గంజాయి పంట పండించడాన్ని చట్టబద్ధం చేసి నియంత్రించేందుకు ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో ఇది అండి ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. ప్లీజ్
ఈ నోట్స్ ఈ వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.